హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలాగున్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చి గోల్డ్ కలెక్షన్తో మళ్ళీ మీ ముందు వచ్చాను ఫ్రెండ్. చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట మోడల్స్ అనేవి. వీడియో అనేది క్లిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్. మంచి మంచి మోడల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలానే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్గా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని ఫస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్. అలానే ఒక చిన్న లైక్ కూడా చేస్తారని కోరుతూ ఉన్నాను. ఈ ఇయర్ రింగ్స్ అనేవి మీకు ఏవైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని మీకు నచ్చిన షాప్లో చేయించుకోవచ్చు ఫ్రెండ్. హాయ్ అండి. ఇప్పుడు ప్రతి మహిళకు కూడా ఉపయోగపడే ఒక మంచి టిప్ అన్నమాట. ఏమీ లేదు ఫ్రెండ్, మన ఇంట్లో నెలకి సరిపోయిన సామాన్లన్నీ కొనుక్కుంటాం కదా. ఆ నెలకి సరిపోయిన సామాన్లు అంటే పప్పులు, బియ్యం, పిండి, అలానే శనగ పలుకులు అన్నీ కూడా, ఉప్పు, నూక అన్నీ కూడా ఏవి కూడా పాడవకుండా ఉండాలి అంటే పురుగు పట్టేస్తాయి కదా ఫ్రెండ్. ఎక్కువ రోజులు ఉండడం వల్ల పురుగు పట్టేస్తాయి అన్నమాట. అలా ఏమి పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఒక చిన్న టిప్ అనేది చెప్తాను ఫ్రెండ్. ఏం లేదు ఫ్రెండ్, యాలకుపళ్ళు ఉంటాయి కదా, యాలకుపళ్ళు, ఆ యాలకుపళ్ళు అనేవి అందులో పప్పుల్లోనూ ఒకటి వేసేయండి. అలానే స్టోర్ చేసుకున్న పప్పుల్లో ఒకటి వేసేయండి. బియ్యంలో ఒకటి వేయండి. 1, 2, 3 అలా వేసుకోండి. ఆ స్మెల్కి అనేది పురుగు అనేది పట్టదు. అలానే పాడవకుండా ఉంటాయి అన్నమాట ఐటమ్స్ అనేవి. పప్పులు, పిండులు అన్నీ కూడా. అలానే సంవత్సరానికి సరిపోయిన చింతపండు, మినువుల్లో కూడా యాలకుపళ్ళు అనేది ఒక్కసారి మెత్తగా కొట్టేసి పడేయండి. ఆ స్మెల్కి అయితే ఏవి పాడవన్నమాట. ఒక్క పురుగైనా పట్టదు. సంవత్సరం పాటు అలా ఉంచినా కూడా పురుగు అనేది పట్టదు ఫ్రెండ్. చాలా యూజ్ అయ్యే టిప్ అనమాట. ప్రతి మహిళకి ఉపయోగపడే టిప్ ఇది. ఒకసారి ట్రై చేయండి. బియ్యంలో ఎక్కువ మంది పసుపు వేసి స్టోర్ చేస్తారు. అలా ఏం లేదండి, ఒక యాలకుపండు వేసేయండి. పురుగు అనేది పట్టదు. చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్, వీడియో అనేది నచ్చితే ఒక చిన్న లైక్ కూడా చేసుకోండి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.